ఒరే షణ్ముఖ, ఒరే షణ్ముఖ అని అవసరం ఉన్నా లేకపోయినా 4 మాటలు పిలుస్తాను. ఎందుకు పిలుస్తాను? వాడంటే నాకు ప్రీతి కాబట్టి. నా భార్య పేరు ఈశ్వరి అనుకోండి, ఈశ్వరి ఈశ్వరి అని 10 మాటలు పిలుస్తున్నాను అనుకోండి. భార్యని ఈశ్వరి ఈశ్వరి అని పిలిచి, కొడుకుని షణ్ముఖ షణ్ముఖ అని పిలిచి, కూతుర్ని శ్రీవల్లి శ్రీవల్లి అని పిలిచి, మనవణ్ణి కార్తికేయ కార్తికేయ అని పిలిచి, మనవరాల్ని శ్రీకరి శ్రీకరి అని పిలిస్తే ఒక రోజు మొత్తం మీద నీ కుటుంబ సభ్యుల్ని పిలవడానికి నువ్వు ఎన్ని మాటలు పిలుస్తావు? కోడల్ని ఏదో కోడల్ని భగవన్నామం ఉంటే ఆ భగవన్నామంతో పిలుస్తున్నావు అనుకో, అప్పుడు ఎన్ని మాటలు భగవన్నామం నీ నోటితో నువ్వు ఉచ్చరించినట్టు? అన్ని మాటలు భగవన్నామం. నువ్వు భగవంతుణ్ణి కాదు కదా పిలిచింది, నీ పిల్లల్ని కదా పిలిచావు. భగవన్నామం పిలిచిన ఫలితం ఎందుకు ఇవ్వాలి నీకు అని అడగరు. నీ పిల్లల్ని పిలిచిన నామము ఈశ్వరుడిది కాబట్టి భగవన్నామోచ్చారణ చేశావన్న ఫలితం వేస్తారు. ఒరే షణ్ముఖ, ఒరే షణ్ముఖ అని అవసరం ఉన్నా లేకపోయినా 4 మాటలు పిలుస్తాను. ఎందుకు పిలుస్తాను?